రేపూన్ గ్రామానికి ఎస్సీ టికెట్ వచ్చినందుకు బేతమల్ల జయరాజన్ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గారు కానీ అందరి ఆధ్వర్యం నన్ను బలపరిచారు. రేపు ఏది ఉన్నా ఏది చేయాలన్నా గవర్నమెంట్ ఉన్నది, ప్లస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, లింగారెడ్డి గారు కానీ ఏదైనా ఎన్ని విధాలు కానీ ఇండ్లు ఇవ్వాలన్నా పెన్షన్లు ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా కూడా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేత తప్ప అతడి వ్యక్తి చేయలేరు, ఏది కాదు. దయచేసి అందరూ కూడా గుర్తించుకొని ఇదే వ్యక్తిని గెలిపించాలి కానీ తప్ప ఇవాళ మాయ మాటలు అటు పోయి ఇటు పోయి వచ్చినా కూడా ఎవరికి అయ్యే పనులు కాదు, అయ్యేది కాదు. మళ్ళీ ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంటే పనిచేస్తుంది. ఏదున్నా దయచేసి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కరెక్ట్గా గుర్తుకోటేయాలని మొక్కుతున్నాను. ఇచ్చేయడానికి సిద్ధం. ప్రతి ఒక్క పేద కుటుంబానికి పింఛన్ కానీ రేషన్ కార్డు కానీ ఇదే గవర్నమెంట్ ఇస్తే తప్ప 10 ఏళ్ల నుంచి ఇచ్చింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా పింఛన్ ఇవ్వలేదు, ఒక్క ఇంటికి కూడా ఇల్లు ఇవ్వలేదు. కాబట్టి అందరూ ఇది గమనించి మంచిగా ఉండి కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో బేతమల్ల జయరాజన్ గెలిపారని కోరుకుంటున్నాను. దంతాలపల్లి మండలం రేపోని గ్రామములో రిజర్వేషన్ కావడం జరిగింది. ఇక్కడ అభ్యర్థి బేతమల్ల జయరాజు అనే వ్యక్తిని ఏకగ్రీవంగా అందరం కార్యకర్తలు అందరం కలిసి తీర్మానం చేసుకొని క్యాండిడేట్గా నిలబెట్టడం జరిగింది. కాంగ్రెస్ 24 నెలల ప్రభుత్వంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు టీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేసిన దానికన్నా 24 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసినాం. ఒక 40 లక్షల సీసీ రోడ్లు పోయడం జరిగింది. ఈ గ్రామంలో ఒక 20 లక్షల రూపాయలు ఇప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ మంజూరైంది. దానికి కూడా భూమి పూజ జరిగింది. మరియు 30 ఇండ్లకు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు కట్టడం జరిగింది. అవి కూడా స్లాబ్ లెవెల్ అయినాయి. బిల్లులు కూడా అతి త్వరలోనే పడ్డాయి. అందరికి కూడా వారం రోజుల్లోనే బిల్లులు పడ్డాయి. వాళ్ళు ఏ లెవెల్ అయితే ఆ లెవెల్కు బిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి ప్రభుత్వాలు చేసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలు బేతమల్ల జయరాజుకు ఓటేసి గెలిపించాలి. రుణమాఫీ చేసినాం. 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకపోయినా ఇవాళ మా దగ్గర 160 కార్డు కొత్తగా వచ్చినాయి. చేర్పులు మార్పులై కాకుండా మరి ఆ ప్రభుత్వంలో ఏ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రుణమాఫీ కూడా దాదాపు ఇక్కడ 1,50,00,000 రూపాయలు రుణమాఫీ జరిగింది. సన్న బియ్యం ఇస్తున్నాం. ఇవన్నీ రేపుని గ్రామ ప్రజలు గ్రహించి బేతమల్ల జయరాజుకు కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతోని గెలిపించి గ్రామ అభివృద్ధికి అందరూ తోడ్పడాలని మనసా వాచ అందరిని కోరుకుంటూ నమస్కరించి చెప్తున్నాం.